నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ శోదయాలే చెత్తకూడబోలేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిపంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలలే కలగలవాల జత కుదరదు ఏంటివి ఆవులకి ఆహారం పంపిస్తున్నావా? అయ్యో కాదు, మనుషులకు వండటానికే. ఏంటి పీసులు ఇలా కట్ చేస్తే ఉడకడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఇంకా చిన్నగా కట్ చేయాలా? చూడు, అర్థమైందా? అర్థమైంది. ఒక ప్లస్ డివైడెడ్ బై 4. ఇది మ్యాథమెటిక్స్. సార్, బయట కట్ చేసుకుంటాను సార్. నేను కూడా వేరే దగ్గర కట్ చేస్తాను. వాళ్ళు పారిపోయిందే నీకు భయపడి. ఇలా కాదు, నేను నేర్పిస్తా ఉండు. కిచెన్ ఏమైనా ప్లే గ్రౌండ్ అనుకున్నావా? ఎడాపెడా తిరగడానికి కళ్ళు చేసే పని మీద ఉండాలి, ఒళ్ళు దగ్గర ఉండాలి.
నేను అడ్డు రాకపోతే ఆ సూప్ మీ మీద పడుతుందని. మంట. అశోక్, వెన్న తీసుకురా. అలాగే సార్. రా. అంత పని చేస్తాను. అంజలి, అంజలి, ఎక్కడుంది ఇది? ఏంటి ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఖాళీ దొరికితే కేక్ చేస్తూనో ఫోన్లో ఆడుతూనో ఉంటావు కదా, ఇలా డల్ గా ఉన్నావేంటి? ఓహో, రేపు పెళ్ళైన తర్వాత మీ అత్తారింట్లో ఇక్కడ్లాగా 10ంటికి లేవటం, టీవీకి అతుక్కుపోవటం, ఫ్రెండ్స్ తో గంటలు గంటలు చోది కబుర్లు చెప్పుకోవటం, ఇవన్నీ కుదరవని బెంగగా ఉందా? భయంగా ఉందమ్మా. ఏంటి భయంగా ఉందమ్మా. భయం దేనికే? ఆ బద్రి ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఏం చేస్తాడే? నిన్ను పెళ్లి చేసుకోనందుకు 4 రోజులు ఏడుస్తాడు. ఇప్పుడు కాస్త ఫీల్ అయినా తర్వాత వాడే మర్చిపోతాడు. నీతో రాసి పెట్టలేదు అతనికి. ఏం చేస్తావు? ఈ మాత్రం దానికి ఎవరైనా భయపడతారా? రోజు ఫోన్లు చేస్తున్నాడు. ఎత్త మాకు. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి ఎత్తి జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, నాకు పెళ్లి కుదిరింది అని చెప్పి పెట్టేసేయ్. అంతే. దెబ్బకు మళ్ళీ చేయడు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మా. బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ చేయడం ఏంటే? అసలేం జరిగింది? వాడేమన్నాడు చెప్పు. ఎంత పని చేసావే ముద్రష్టపు దానా! అప్పుడు వాణ్ణి పెళ్లి చేసుకోవే అంటే అక్క వద్దంది, నాన్న ఊరుకోడు అని నీలిగావు. చివరికి నువ్వు వెలగబెట్టింది ఇదన్నమాట. ఒళ్ళు కొవ్వెక్కి కాకపోతే నువ్వు చేసే పని ఇదా? నేనే తప్పు చేయలేదమ్మా. నిజంగా ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నేను నమ్ముతానే. మీ అమ్మను కాబట్టి, నీ తల్లిని కాబట్టి, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఏ తప్పు చెయ్యవని నేను నమ్ముతాను. కానీ వాడు అన్నంత పని చేస్తే, నీ ఫోటోలు బజార్లో పెడితే అవి నలుగురు చూసి నానా రకాలుగా మాట్లాడుకుంటూ మన ముందే మన గురించి నీచంగా చెవులు కొరుక్కుంటూ ఉంటే వాళ్ళందరికీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోగలవా? మనవి మధ్య తరగతి బ్రతుకులంజలి. తినడానికి తిండి లేకపోయినా బ్రతకలం గాని, పరువు పోతే బ్రతకలేం. 4 గోడల మధ్య పస్తులైనా ఉంటాం గాని నలుగురిలో తలవంపులు మాత్రం తట్టుకోలేం. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆయన తట్టుకోగలరా? ఆయన గుండె భరించగలదా? చిన్న కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఏం చెయ్యాలి? వాడిని ఎలా ఆపాలి? ఆ ఫోటోలు వాడి దగ్గర నుంచి ఎలా సంపాదించాలి? వాడు ఇంత ఎదవని తెలియక వాడు చెప్పే మాటలు నమ్మి నిన్ను వాడికిచ్చి చెయ్యాలనుకున్నాను. దేవుడున్నాడు. ఉన్నాడు కాబట్టే ఆ రోజు చివరి నిమిషంలో మండపంలో మంటలు పుట్టించి ఆ అగ్నిదేవుడే వాడితో పెళ్లి నాపించాడు. ఆ మేలు చేసిన దేవుడు తప్పకుండా ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాడు. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? అక్క
అక్కకి తెలుసు? తెలిసినా అదేం చేస్తుందిలే. దాని కాపురాన్ని అది చక్కదిద్దుకోలేకపోతోంది, ఇంకా నిన్నే ఉద్ధరిస్తుంది. నువ్వేం భయపడకు, ఆ బద్రి సంగతి నేను చూసుకుంటాను. వాడు నీ పెళ్లికి అడ్డుపడకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. రా లోపలికి రా. ఏంటది? జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజు కదా, కోడళ్లకు స్పెషల్ గా స్వీట్ చేయించి తీసుకొచ్చాను. నువ్వు చేయలేదు కదా? నాకింకా కటింగే గాని కుకింగ్ అప్పచెప్పలేదు కదా. పోనీలే, వాళ్ళు సేఫ్. డుంగురు డుంగురు డుముకో డుంగురు 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 హై డుంగురు 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 డుముకో డుంగురు 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 హయ్యా. ఏదో ఒక రోజు మీరే పిలిచి నీ చేత్తో కాఫీ పెట్టిస్తావా అని అడుగుతారు. ఇంతకీ ఈ దక్ష మాయ ఏరి? దక్ష మాయా, దక్ష మాయా, దక్ష. ఏంటిది? ఏంటి అవతారం? అయ్యో, నవ్వటం అయిపోతే మీరు ఇంకా సంతోషించి ఇంకొక విషయం చెప్తాను. ఏంటది? ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఒక్కరోజే చెఫ్ ఉద్యోగం ఇచ్చి ఇంటికి తోసేశారా? వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ లా వెళ్ళి వచ్చేటప్పుడు పేదరస్ పెద్దంలా వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి కదక్కా. మీరు కోరుకున్నది, కలలు కన్నది, ఊహించుకున్నది అక్కడేం జరగలేదు. మరేంటో మేము సంతోషించే తీపి కబురు. తీపి కబురు కాదు, తీపి మిఠాయి. నాకు ఉద్యోగం ఇచ్చిన శుభ సందర్భంలో ఏజీ అందరికీ స్వీట్స్ పంచారు. ఇంటి దగ్గర మీ అందరికీ నాకు ఉద్యోగం వచ్చిందన్న వార్తతో నోరు చేదైపోయి ఉంటుందని మీకోసం తీసుకొచ్చాను. మర్చిపోయాను, ఇవి ఏజీనే స్వయంగా చేశారు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా నయం, నువ్వు స్వయంగా చేసి అందరికీ పంచలేదు. సర్లే, ఇటివ్వు. బాగున్నాయి కదా? ఎంజాయ్ చేయండి. నేను వస్తాను. బాయ్ బాయ్. తీసుకో. చాలా బాగుంది కదా? తినండి తినండి, మీ గేట్స్ ఓపెన్ అవ్వటం ఖాయం. ఏదో చేదుగా అనిపిస్తుందేంటి? చేదు కదక్కా, ఉగాది పచ్చళ్ళలాగా అన్ని టేస్ట్లో ఉన్నట్టున్నాయి. ఏదో వామిటింగ్ వస్తున్నట్టుంది.
ఏంటక్క ఏదైనా విశేషమా? ఛీ, కాదు కాదు తల బాగా దక్షకకు స్వీట్స్ ఎక్కువగా ఇష్టం ఉండదులే. నాకైతే ఏదైనా నాకేంటి కడుపులో గడబిడగా ఉంది. కడుపులో కషాయం తిరుగుతున్నట్టు అనిపిస్తుందక్క. నా చీర చించేసి నన్ను అవమానిస్తారా? మీడొక్క మీరే చించేసుకుని డోలు కట్టేసుకోండి. ఆ రాక్షసుడు నా చెల్లెల్ని వదిలేలా లేడు సింధు. ఆ ఫోటోలు అడ్డు పెట్టుకుని వాడు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు. ఎలాగైనా ఇవాళ ఫోటోలు సాధించాలి. ఏమున్నా ఈ గదిలోనే ఉంటాయి బాను. వాడిక్కడెక్కడో దాచేస్తుంటాడు. ఇవాళ నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి వల్ల అంజలిని బాగా బెదిరించి భయపడేలా చేసేవాడు. వాడికి అంజలి దక్కకపోతే ఉన్మాదిలా మారేటట్టున్నాడు. నిన్ను చేసినట్టే నా చెల్లెల్ని ఎక్కడ చంపేయాలని చూస్తాడోనని భయం వేస్తుంది. ఈ లోపు మనకు ఆ సాక్ష్యాలు దొరికితే కాల్చి బూడిద చేసి అప్పుడేం చేసుకుంటాడో చేసుకోమని చెప్పు. అంజలి పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెడితే చాలు. వీడి నిజ స్వరూపం ఏంటనేది నీ ద్వారానే ఆ ఏజీకి చెప్పించి బుద్ధి చెప్పిస్తాను. బుద్ధి కాదు, జైలుకు పంపించాలి వాడిని. ఫోటోలు దొరికితే బాగుండేది. అవి నీకోసమే. ఏంటివి? ఏబిసిడీలా? వంటల్లో A to Z ఉంటాయి. వంటల పుస్తకాలా? పాకశాస్త్రం. తెలుగులో చెప్పండి.
అది తెలుగే. ఓ, ఎంత టఫ్ తెలుగా? పాకశాస్త్రం అనేది వంటలకి సంబంధించిన శాస్త్రం. 64 కళల్లో వంట కూడా ఒకటి. అవునా? అయితే ఈ కళ గురించి తెలుసుకుని నేను ఆరితేరిపోతా. జనాలు ఆరిపోయేలాగా చేయకుండా ఉంటే చాలు. వాళ్ళలో తినాలన్న కోరిక ఆవిరైపోయేలా చేయకపోతే చాలు.